వేమన సతీష్ అనే వ్యక్తి నుంచి మీకు డబ్బు రావాలంటే అతను టీడీపీ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి నారా లోకేష్ గారికి ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నా సార్. మేము అంతా అన్న మీద నమ్మకంతోనే నేను ఇంత కృషి చేసింది. లోకేష్ అన్నగారు కానీ నా పవన్ కళ్యాణ్ అన్నగారు కానీ వీళ్ళిద్దరు జోక్యం చేసుకుంటే నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని నేను ఆశపడుతున్నాను సార్. అన్నకు కూడా చెప్తున్నా అదే సార్. నాలాంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళని మీరు దగ్గర తీస్తే మన పార్టీకి ఇంకా ఎంతో అక్కడ ఇది ఉంటుంది సార్. అంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాం సార్ మన పార్టీ అక్కడ. ఇప్పుడు నేను ఆ పార్టీలో ఇంత కష్టపడి ఇంత నేను కృషి చేస్తే కూడా నాకు న్యాయం జరుపుకుంటే సార్ మన పార్టీని ఏ విధంగా నిందిస్తారు సార్? నా బాధ అంతా కూడా సార్ నేను 7 కోట్లు పోయిందన్న మాట కంటే కూడా ఎక్కువ సార్ నా పార్టీని మన సార్ గారిని నిందిస్తా. చాలా మంది సార్ అట్లే నిందిస్తున్నారు సార్. నీకు చంద్రబాబు నాయుడు సార్ నీకు ఇచ్చేదే అయ్యేదా, ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ కదా అతనికి సపోర్ట్ చేయకుండా నీకు ఎలా చేస్తాడు, నీకేం అమాయకంలో ఉన్నావు నువ్వు, నీకు ఎలా చేస్తాడు న్యాయం అన్నట్టుగా పొడిచినట్టు మాట్లాడు. అంటే ఈ డబ్బులు పోయిన బాధ ఒకటైతే సార్ ఈ పొడుపుడు మాటలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి సార్. సూటిపొట్టి మాటలు పుడతారు. అతను చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం కదా, వేమన సతీష్ కూడా ఆ వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అతనికే సపోర్ట్ చేస్తారు, నీకు చెయ్యరు అని చెప్పేసి ఎత్తిపొడుపు మాటలు పొడుస్తుంటారు. కానీ అందులో వాస్తవం లేదమ్మా. మామూలుగా అలా అనుకుంటారు కానీ అటువంటి వాస్తవం లేదు. నారా లోకేష్ కు ఈ విషయం ఆయన దృష్టికి వెళ్ళి ఉండకపోయినచ్చు. నారా లోకేష్ గారి దృష్టికి వెళితే ఒకే ఒక్క సెకండ్ లో వేమన సతీష్ మీ దగ్గరికి వచ్చి డబ్బు పెడతారు. మీరు